నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. హెచ్సియు భూములకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎంత పెద్ద రచ్చకు దారితీసిందో మనం చూస్తూనే ఉన్నాం. అది రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా దాని మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అటు హెచ్సియుకి సంబంధించినటువంటి విద్యార్థులు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ విద్యార్థి సంఘాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఆ విషయం పైన విమర్శిస్తూ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అంత మంచి నేచర్ని ఈరోజు ఇలా చెట్లను నరికించి కంప్లీట్గా ఒక కమర్షియల్ వేలో కానీ, లేకపోతే మాల్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారా? ఎందుకు అంటే ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి జనమంతా కూడా సాధ్యమైనంత వరకు నేచర్కి దగ్గరగా బ్రతకాలని, ఈ సౌండ్ పొల్యూషన్ నుంచి, ఈ పొల్యూషన్ నుంచి దూరంగా ఉండాలని ఇప్పటికే హైదరాబాద్ అవుట్కట్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే దాదాపుగా ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో కూడా ఏవైతే వెంచర్స్ ఉన్నాయో, లేకపోతే ఏదైతే విల్లాస్ ఉన్నాయో అలాంటి ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు హ్యాపీగా గడపాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో కాస్తో కోస్తో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కొంచెం బెటర్గా ఉన్నాయి. ఈ నేచర్ కాస్త అంటే టైంకి వర్షాలు పడడం ఇవన్నీ జరుగుతుందంటే కేవలం అక్కడక్కడ ఉన్నటువంటి ఇలాంటి చెట్ల మూలంగానే. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ఇలాంటి చెట్ల విషయంలో కూడా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే అసలు హైదరాబాద్ పరిస్థితి ఏంటి? అంటే రానున్న రోజుల్లో మరో ఢిల్లీగా మారబోతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ల్యాండ్కి సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగిపోయాయి. దాదాపుగా 397 ఎకరాలు అనేది హెచ్సియుకి సంబంధించినటువంటి భూములు వేరే చోట ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలని ప్రభుత్వం తీసుకుంది. సో కంప్లీట్గా ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి అయితే వాళ్ళ వర్షన్ వినిపిస్తూ ఉంది. బట్ మరోవైపు నుంచి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు కూడా దీని మీద చాలా రకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి కేవలం కూడా సోనియా గాంధీ దగ్గర మెప్పు కోసమే ఈ 400 ఎకరాలు ఏదైతే ఉందో ప్రియాంక గాంధీ భర్త అనేటువంటి రాబర్ట్కి సంబంధించిన అంటే బినామీ పేరుతో వాళ్ళకి బదిలీ చేయబోతున్నారు. ఇదంతా కూడా సోనియా గాంధీ దగ్గర మెప్పు కోసమే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆయన స్వార్థం కోసం, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఈరోజు ఇలాంటి ఒక నేచర్ని ఆయన పాడు చేస్తున్నాడు అనే కోణంలో బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పెద్ద రచ్చకే దారితీస్తుందన్నమాట. దీనిపైన మరి ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కానీ, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎవరైనా రెస్పాండ్ అవుతారండి. ఎందుకంటే ముఖ్యంగా అంటే ఈ 400 ఎకరాల మీద కాంగ్రెస్ హైకమాండ్ అనేటువంటి ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి భర్త కన్ను పడిందని, సో ఖచ్చితంగా భూమి కావాలి అని వాళ్ళు అడిగారని అనే కోణంలో కూడా ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం చూస్తున్నామో. ఆయన అఫీషియల్గా దీనికి సంబంధించి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా ఖచ్చితంగా ఏదైతే అక్కడ నేచర్ చాలా బాగుండిందో దాన్నంతా కూడా పాడు చేయడానికి వీల్లేదు అన్నట్టుగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిరసనలో భాగంగా పోలీసులు కూడా చాలామంది విద్యార్థి సంఘాలను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా దీని మీద రెస్పాండ్ అవుతున్నారు. అలాగే సినీ సెలబ్రిటీలు సైతం రెస్పాండ్ అవుతున్నారు. మనం ఇందాకలు మాట్లాడుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క మాజీ భార్య రేణుదేశాయ్ గారు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఇది కంప్లీట్గా నేచర్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీంట్లో ఎలాంటి రాజకీయాలు ఇవేవీ లేవు. అని ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటి, విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే ఇప్పుడు ఈ భూములకి సంబంధించినటువంటి అంశం కూడా విద్యతో ముడిపడి ఉంది కాబట్టి సో ఇలాంటి విషయాల్లో ఏం జరిగినా కానీ సామాన్యుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవుతూనే ఉంటారు. సో అందులో భాగంగా ఇప్పుడు వీళ్ళంతా కూడా రెస్పాండ్ అవ్వడం జరిగిందన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ అంశం మీద అంటే ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి, ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి దీని మీద మరి ప్రభుత్వం ఏమైనా వెనకడుగు వేసే అవకాశం ఉందా లేదా అనేది చూద్దాం.